సంతు తీసుకుంటాం చిన్నది చిన్నది వర్షం పడ్డప్పుడు 2 రోజులు పోలేదు అంతే వర్షం పడ్డది సార్ డ్రింక్స్ మీరేం ఆడిరా ఇంకా 10 అవర్స్లో ఎంత కొట్టాలి 70 కొట్టాలి 70 కొట్టాలి 70 కొట్టాలి కదా 10 అవర్స్కి స్కోర్ ఎంత స్కోర్ 60 చూడు ఏం లేదన్నా నువ్వు పోయి 4 సిక్స్లు బాదు బిర్యానీ నీకైతే స్పెషల్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ మీకు స్పెషల్ బిర్యానీ అంగారాల ఏది తెప్పియాలి షాకోస్ తెప్పిద్దామా షాకోస్ అంట మేడం షాకోస్ నో హోటలా వెళ్దాం మేడమే కదా నా బిల్లు 69 కొట్టాలి అదే అంటున్నా ఏమనట్లే లాస్ట్ వరకు ఆడుంటున్నా వికెట్లు ఉన్నాయి వాడికి ఆడనీకే మా స్ట్రైక్ అవుట్ తీసుకొని అవుట్ కాగలడు ఉన్నాం కానీ మనం వెనకాల పరిగెడతామంటే ఇంకా ఇంకో వికెట్ వేస్తే సార్ 5 వికెట్స్ సాల్వ్ అయ్యేదని కదా. అది సురేష్ అకాడమీ అని అదే చెప్తున్నారా నేను అన్న జయపాల్ వచ్చి మనకు కోచింగ్ సరేనా లవ్లీ బాయ్ లవ్లీ బాయ్ చూసిన అంటే టీమ్ కోఆర్డినేషన్ ఉంటుంది 59 68 60 69 ఉండే రైట్ బౌలింగ్ కూడా ముందు రావాలి బ్యాటింగ్ కూడా ముందు రావాలి అంటే మన దగ్గర బ్యాటింగ్ బౌలర్ అట్లా అది సెట్ చేసుకున్నాం సార్ సెట్ చేసుకున్నాం బౌలింగ్ అటు సైడ్ 2 రన్స్ కదా ఇష్టంతో ఇప్పుడు ప్రకాష్ ఇది ఎప్పుడు ఇవ్వండి సాయి ఎప్పుడు ఇద్దాం ఇది క్యాచా ప్రవీణ్ మహేష్ నెక్స్ట్ సాయి మేడం కేపీఎస్బీ ఫేస్ 7 బ్యాటింగ్ వన్ బాయ్ 9th ప్లేస్ అంకురాస్ దానికి ఎదురుగా లేనా అన్న అన్న బ్యాటింగ్ వన్ బాయ్ ఇది బ్యాట్ మీరు వెయిట్ మోయగలనంటే లైట్ వెయిట్ బ్యాటింగ్ చేస్తాను
ప్రకాష్ ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు వచ్చిన తర్వాత ప్యాడ్ ఉన్నాయి ఎక్స్ట్రా ప్యాడ్ విండ్ అటు ఉంది కదా లెగ్ ఇప్పుడు లెగ్లో పోయినా పోయాము కదా లెగ్ పోతే సార్ మీరు ఏం చేయాలంటే ఈ గడ్డి ఈ ఏరియా కాకుండా కిందికి కొట్టాలి లేదు మీరు కింద అటు కొట్టాలా ఈ స్క్వేర్ లెగ్ సైడ్ నుంచి కొంచెం గడ్డి ఉంది అది కొంచెం దాని మీద కొడితే వెళ్ళిపోతాం మళ్ళీ ఈ సర్కిల్ కాడ నుంచి కొంచెం వరకే అండి మీరు క్లియర్ అయిపోతాం మీ పవర్ ప్లేస్ ఉంది ఎవరున్నారు ఇయర్లో అలీ ఉన్నాడా ప్రాక్టీస్ వెళ్ళాం ఒకరోజు వెళ్ళి ఒకటే బ్రాంచ్లో ఉన్నారు సార్ వస్తాడు కావాలా సార్ బిజీ ఉన్నాడా రాదు టీం కిట్టు కూర్చాను లేదు ఆయన ఆడాడు గ్రూప్లో మెసేజ్ చేస్తే ఆడుతున్నా అనుకున్నాను మ్యాచ్ ఆడతా ఎవరికి తెలుస్తున్నాయి సార్ ఆ సైడ్లో మ్యాచ్ తెలుస్తున్నాయి ఇంకొక ఓవర్తో వచ్చేస్తుంది చెప్పినట్టు అయ్యో అక్కడ పడేసాను అన్న ఫస్ట్ ఆడవాళ్ళు తినేసిన తర్వాత సర్లే ఆడవాళ్ళే బౌలర్కి దీనికి మధ్యలో ఇచ్చేసారు అన్ని ఇచ్చేద్దాం అని చెప్పి బౌలర్కి ఇచ్చేసా వీళ్ళు అవుట్ కూడా చేయరు సార్ ఆల్ఫేవర్లు ఆడుతున్నాడు కదా నేనేం అవ్వట్లేదు బిర్యానీ మ్యాచ్ గెలవడం ముఖ్యంగా బిర్యానీ అరే వీడియో రికార్డ్ అవుతుంది అయిపోయింది సార్ అయిపోయింది ఆల్అౌట్ ఇచ్చేస్తారు ఏంటి అవుతా అదేంటి అలా ఎలా కొట్టి నువ్వేం టెన్షన్ వాడు పిసుకోకు నేనే పోయేది ఐ విల్ మేనేజ్ అంటే నేనేంటి బిస్కెట్లు వేస్తున్నాను ఇక్కడ వేస్తాను నేను అన్నానా మరి కాదు చాలా పెద్ద ఎట్లా మరి కీపర్ అయ్యో కెమెరా నజీర్
డాక్టర్ నజీర్ అందరికీ బ్యాటింగ్ మర్చిపోయింది. ఓవరా ఇది దీనిలో ఏం రన్ రాలే కదా. మూడు రన్లు వచ్చినాయా? 3 రన్లు 3 వైర్లు వచ్చినాయి. వైడే వేసినాయి అన్ని వైడ్లను. ఆడుతున్నావు రోజు అంటే వాడు ఏమనుకుంటే స్లిప్లో క్యాష్ వస్తుందని ఇస్తున్నాడు. చూసినా సార్ రావట్లే. ఆడొక 2 మిస్, ఈడొక 2 మిస్. అమ్మ మావరైంది. 6 రన్లు వచ్చినాయి. వైడ్ రన్లు వచ్చినాయి. 6 రన్లు. అడిగా స్కోర్ అడిగిరా. 10 ఉంది రిక్వైర్మెంట్. సంతోష్ 13 hours సార్. 39 hours 50 runs. జయపాల్ నా ఫోన్ ఉంది. చూద్దాం. సార్ ధోనిలో కడుతున్నాయి లాస్ట్ వరకు లాగి లాస్ట్లో కొడతాయి. 40 to 57 ఎంత ఆడు? నైస్ రన్నింగ్. టార్గెట్ అటు ఏ కూడా అయితే లాస్ట్ బాల్ ఆయన మెల్లగా బాల్ కదా నేనే సార్కి అవ్వట్లేదు. డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. బ్యాటింగ్ సార్. బ్యాటింగ్ సార్ రాజేష్ సార్. మంచి ఇంట్రెస్ట్. లెగ్ సైడ్ స్ట్రైట్ ఆఫ్ సైడ్ తక్కువ. లెగ్ సైడ్ అదిగో. అరే సార్ ఇది కూడా తగ్గట్లేదు. ఇప్పుడు 6 లెగ్ సైడ్ ఆటే ఆడతారా అది సార్ ఎక్కువ? రాజశేఖర్ సార్ 19 బాల్ 5 రన్లు. రాజశేఖర్ సార్ 19 బాల్ 5 రన్లు. వెళ్ళింది. చేశారు. బ్యాటింగ్ బ్యాటింగ్ సార్. గ్రేట్ బ్యాటింగ్. బ్యాటింగ్ సార్. టెస్ట్ నిజంగా లెగ్ సైడ్ ఆడుతున్నారు సార్. ఆఫ్ సైడ్ కొట్టాలి బాల్. అదే అంటారు కొడితే స్పిన్ కొట్టాలి. మళ్ళీ నెక్స్ట్ నీళ్ళ ప్లేస్
బాల్ 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 ఓ 6 వెళ్ళాలి. సార్ మాత్రం వచ్చి వాళ్ళ పిల్లలకు బాగా 19 బాల్ ఓ 6 వెళ్ళాలి. ఫాస్ట్లోకి వచ్చేసాడు మనోడు స్పిన్లో నజీర్ సార్ ఇదే వికెట్ అయితే 100 ఒకటే ఓవర్లో స్పిన్ వేసి ఫాస్ట్ అంటే అట్లా ఏం లేదు కానీ అది ఫుట్ మరి శాంపియన్స్ కూడా ఒక బాల్ నోట్ స్పీడ్ నోట్ స్పీడ్ వేస్తాను. అవునా శామ్యుల్ వెస్ట్ ఇండీస్ కూడా మార్లన్ సార్ మార్లన్ శాంపియన్స్ కూడా ఆడి గంట 4 వెళ్ళి అనుకో తర్వాత బాల్ అంత పైన చూపిస్తాడు. ఆఫ్రిది కూడా ఒకసారి 130 చేస్తాడు. అఫ్రీది గారు కదా 14 ఓవర్స్ ఇంకా 6 ఓవర్స్ అంటే 36 బాల్స్. రాజేష్ సార్ రిస్క్ తీసుకుంటారు వద్దని చెప్పు వద్దు వద్దు లేదు లేదు డైరెక్ట్ ఫీల్డర్ దగ్గర ఆడుకునే ఉన్నావు ఇంకా సార్కి అవుతేనే కదా చేస్తారు. రెడీ 1 6 6 రావాలి. ఫామ్ లో ఉన్నాడు 6 ఉంది ఇంకా 100 ఇంకా 6 ఓ 6 వెళ్ళాలి. వద్దు అంతే అంతే వైడ్ అంతే. అన్న ఎట్లా ఉన్నా క్యాచ్ అట్లా ఎట్లా వచ్చింది అది అట్టు కొడితే ఎట్ట వచ్చిందా ఎవరిది నీది ఏ లేదు నాది లెగ్ సైడ్ ఇట్లా అన్నా ఇలా కొట్టాడు అంత ఫ్లాట్ వెళ్తుంది అనుకోలే. ఇటు వస్తుంది అనుకున్నాను. నేను అది పవర్ కూడా పెట్టలే ఇట్లా అన్న అంతే అది మిడిల్ లో దాకింది మిడిల్లో దాకింది లేచింది. ఫ్లిక్ ఆడు ఏడున్నాడు చూడు ఏడున్నాడు నీకు క్యాచ్ వచ్చింది అది నీ అమ్మ. వావ్ తగలాలి. అవో మా ప్రకాష్ కాదు ఎందుకు ప్రకాష్ నాడు చాలా బాగా వెళ్ళిపోయింది. అరే 4 రాలేదో రాలేదో 2 కి రండి వచ్చేసింది. అటు పడిందా వెళ్ళిపోయినట్టు అది ఇంకా వెళ్ళిపోవాలి కనెక్ట్ అవ్వాలా వెళ్ళిపోతున్నారు. 6 ఈజీ కొడతారు. ఓ ఇంకా 40 రన్లు కొట్టాలి నాయన. ఇంకా 6 ఓవర్లు 6 ఓవర్లు 40 రన్లు 5 ఓవర్లు 40 రన్లు. వాళ్ళు సార్ వెళ్ళేసరికి చల్లబడిపోయాడు. వద్దు నజీర్ సార్ ఉండాలి మనకి 30 బాల్ ఇప్పుడు 31 బాల్స్ 40 రన్స్. అవునా ఒక ఓవర్ మనకు కావాలి స్పిన్నర్ 3 4లు కావాలి. వెళ్ళిపోయింది. మీద టెన్నిస్ బాల్ కొట్టినట్టు ఉంటుంది. బ్యాటింగ్ సార్ బ్యాటింగ్ సార్ ఎమ్మ పోదు ఎమ్మ కర్మ. నువ్వు చెప్పొచ్చు కదా అన్న గ్రాస్ కట్ చేయొచ్చు. చెప్పాను విక్రమ్ కూడా చెప్పాను నేను ఆయనకి. నిన్న ఎట్లా పోయినాయి అవి ఎట్లుంటే తెలుసా వడ్నగరపల్లి సైడ్ మస్తు ఉంటాయి అది ఇట్లా ఫ్లిక్ చేస్తే వెంటనే ఎక్కడ నాకు అనిపించిందంటే చేసేస్తున్నాను. మస్తు ఉంటాయి అటు సైడ్ అన్ని గ్రౌండ్ మస్తు ఉంటాయి ఆ గ్రౌండ్ లో అల్లర్జున్ సార్ తీసుకోవాలి అన్ని మస్తు పిచ్చి మళ్ళీ ఎట్లుంటుంది 30 బాల్స్ కి 37 రన్స్ కొట్టాలి. కొట్టొచ్చు. పేసర్లు అయిపోయారు 8 ఓవర్లు గమ్ము వెళ్ళిపోయారు. అది 6 ఓవర్లు 7 ఓవర్లు ఇది ఓవర్లు మనకి జేపీనే వచ్చు గెలిస్తే కాదు. జేపీ బాగున్నాయి నసీర్ కొడితే బాగుంటుంది. బేస్బాల్ అది వాడుతుంది. జ్యోతి మేడం బిర్యానీ రెడీ చేసుకోడు ఇక. నజీర్ సార్కి స్ట్రైక్ ఇస్తే అయిపోతుంది.
అదే అనుకున్నాను. అయిపోయింది, ఓవర్ అయిపోయింది. ఫస్ట్ బాల్ వైడ్ వేసిండు. బ్యాటింగ్ చేయడం ఆచిపోయింది చెప్పండి, రన్నింగ్ కొట్టేసారు. మూడు బాల్ రెండు ప్రకాష్. మీరు అన్నట్టు సార్కి వేస్ట్ చేపిస్తారు బాల్ వాళ్ళు. సార్ని అందుకే అవుట్ చేస్తలేరు వాళ్ళు. మంచి టైంలో సారేమో వదలట్లేదు, నసీరేమో ప్రెషర్లో వస్తాడు. రన్నింగ్ సార్ సార్ అయిపోయింది క్రాంపింగ్. 2 4లు అంతే, 2-3 4లు పడితే అయిపోయింది. మనం 40 కొట్టాలి సార్. బ్యాటింగ్ సార్, బ్యాటింగ్ బాల్ పికప్ చేయలా చెయ్యి బాగా ఇట్లా నజీరాన్న చెప్పొచ్చు. ఒక్కనే ఘోరంగా ఆడుతున్నాయి సార్ మన బోను. ఏడున్నాయి వాటర్. నజీర్ సార్ తన దగ్గరకు వస్తారు. ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చరా సాయి చేతి చూడు. ఆడది ఫోన్, సంతోష్ అన్న ఫోన్ హాస్పిటల్ మాదే, పర్లేదు, దెబ్బ తగిలితే చెప్పు. అన్న 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 కొంచెం బాల్ అయి పడింది. బాల్ ఇదే రకం ఇదే नजीर सर पहले बालों पर नजीर सर पहले बालों पर నా ఎంత 6 runs 14 6 runs 14 balls 6 runs శ్రీహర్ సార్ డక్అవుట్ అంతేనా? అంటే 24 బాల్ 9 రన్స్ తీసారు. మీరేంటి అంత షాక్ అవుతున్నారు? అది వేరే, బట్ నీకు ఎక్కువ కొట్టాను, 10-15 కొట్టాను. కళా డ్రీప్ ఇప్పుడు ఉన్న బౌలింగ్కి మస్తు ఆడుకొని రావచ్చు. మీరు పోతే ఇప్పుడు ఉన్న బౌలింగ్కి ఈజీగా ఆడుకొని రావచ్చు. ప్రాక్టీస్ చేద్దామా? ఫోటో తీయమంటావా? నాకు తెలుసు ఏం చేస్తాను. హెల్మెట్ పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టుకో. స్టైల్ తీస్తావా? నువ్వు వెళ్తున్నావా? తొందరగా కానీ అంటే సార్ వస్తే వెళ్తా. ఇప్పుడు ఫోటోలు అయితే దిగని ఫస్ట్. Oh my God. 6 వెళ్ళాలి మేడం. ఏదో ట్రై చేస్తాను. 4 అయితే వెళ్తుంది కానీ 6 వెళ్ళాలి. ఫుల్ ఆఫ్ అంటే ఆఫ్ ఫుల్గా అరే ఖర్చు అవుతుందా? సార్ స్ట్రైకింగ్ చేస్తాడు, స్ట్రైక్ అవుట్ అజీర్ సార్.
పరిగెత్తండి. గడ్డి కట్ చేయాలబ్బా అన్న, గడ్డి కట్ చేయాలి అన్న 3 times కట్ చేసిన ఏదన్నా. మేము అసలే ఆపసోపాలు పడి రన్లు కొడుతుంటే అది మళ్ళీ ఆపుతుంది అదొకటి. మేమే ఎంతో కష్టపడి రన్లు కొట్టుకుంటుంటే పోరీలు లేవు ఇక్కడ. ఇది చూడండి, లాస్ట్ వీక్ కట్ చేసినాం, అది ఎట్లా అయింది? అదే అంటే ఇదిగోండి, అదే అది అంతకుముందు వీక్, ఇది చూడండి లాస్ట్ వీకే కట్ చేసినాం. డైలీ కట్ చేయాలి అది. లాస్ట్ వీక్ మ్యాచ్ ఉన్నప్పుడల్లా డైలీ కట్ చేయడం అంటే 5 days పడుతుంది అది కట్ చేయడం. ఏమైంది డైలీ కట్ చేయడం అంటున్నాను. ఈవినింగ్ దాకా చేస్తే ఆఫ్ అవుతుంది. హాఫ్ కూడా కాదు అది, 30% అవుతుంది, 30-40% సాటర్డే మొత్తం చేస్తే ఈ కార్నర్ అయినా, ఆ కార్నర్ అయినా, ప్రకాష్ 2 కార్నర్లు అయినాయి అంటే. సార్ వచ్చేస్తుండు. ఆయన వెళ్తాను. ప్రవీణ్ సార్ వచ్చేస్తుండు. ఒక్క నిమిషం ఆగు. మీరైతే 4 కొట్టగలరని చెప్పాను. ఆయన ఎక్కడ వస్తారన్న మరి కామెడీ. రాజేష్ సార్ హిట్టర్ని దింపండి, నేను సింగిల్ అని ఆడతాను. కొట్టలేనా? 24 balls 31 runs. అంతే కదా. మళ్ళా పడ్డారు దెబ్బలు. వెయిటింగ్, ఆ పని రాలేదని వెయిట్ చేస్తాను. 7 runs అంతే. రగ్గాడు వచ్చిండు. రగ్గాడు మళ్ళీ 4 వైడ్లు వేస్తాడు. నైస్ రన్నింగ్ సార్, నాజర్ సార్, రన్నింగ్, గ్రేట్ రన్నింగ్. నుంచున్నాడండి. ఆయాసం పడిపోతుండు అసలు. నాజర్ సార్ తగ్గేస్తుండు. ఈ అమ్మాయి ఏం మనకు అలవాటు లేదు కదా. ఎందుకు నేను కూడా నన్ను తీసిన 4 రన్లు కూడా ఆయాసం. కమాన్ నది సార్, మీరు వెళ్ళండి. 3 runs. లెగ్ తాకింది. లెగ్ బైస్. అట్లా ఆయాసం వచ్చి బ్యాట్ పట్టుకొని నిలబడాల్సి వస్తుంది. కొట్టలేకపోతుంది. ఇట్లా మన పొజిషన్లో నిలవలేకపోతుంది. మళ్ళీ అట్లే ఉంది. 7 ఉంది స్కోర్. ట్యూస్డే ఈవినింగ్ ప్రాక్టీస్. ఓకే ఫిక్స్. సురేష్ గ్రౌండ్ ఓకేనా? మా ఫ్రెండ్కి ఆర్డర్ వచ్చేసారు. అవుటా? ప్రవీణ్ పో. రన్నింగ్ సార్. నజీర్ సార్కి స్ట్రైకింగ్. అన్నా నువ్వు వెళ్తున్నాక హిట్ కొట్టు, నజీర్ సార్ సింగిల్ చేస్తా అన్నాడు, అడిగి కొట్టు. అది మంచి కమ్యూనికేషన్తో ఊరుకండి. నజీరాని ఇంకొంచెంసేపు అయితే పడిపోతాడు. ఇగో ఫస్ట్ మ్యాచ్లా ఏమన్నాడు అనుకున్నావు? అరే బై రన్నర్ పెట్టుకునే ఛాన్స్ లేస్తాను అంటాడు. ఫస్ట్ మ్యాచ్లో అడిగిండు, బై రన్నర్ పెట్టుకునే ఛాన్స్ లేస్తా వరకు అంటాడు. వినోద్ సార్ కాదు, ఇప్పుడు ఆయనకి ఇప్పుడు బై రన్నర్ పెట్టాలంటే లేదు కదా ఆప్షన్. బ్యాటింగ్ సార్ సార్ తీసుకుంటా.
చిన్నవి కావాలి కానీ నజీర్ సార్ వెల్ ప్లేడ్ సార్, నో ప్రాబ్లం. బ్యాటింగ్ అసలు ఎక్కడ ఇంకోసేపు ఉండే నజీరే ఎక్కడ పొంద పెడతాడు. వికెట్ ఉంటే ఏదైనా ఆడొచ్చు, వికెట్ లేకుండా ఏమాడుతాం. 4 వికెట్లు ఉన్నాయి ఇంకా. అని కూడా కాదు, ఇప్పుడు అసలు అవసరమే లేదు రన్ను. ఇప్పుడు ఏంటి వికెట్ పడిపోతే టకటక లేచిపోతారు. ఉంటే లాస్ట్ వరకు ఏదో ఒకటి కష్టపడచ్చు. ప్రవీణ్ 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 నజీర్ ఆడలేకపోతుంది. 10 కొట్టారు సార్. కొట్టారు ఏంటి ఎన్ని కొట్టారంటే 10 కొట్టారంటే. ఎవరు నేనా? ఎన్ని కొడితే మ్యాచ్ గెలిచిందా లేదా కావాలి, రన్స్ ముఖ్యం కాదు. అనవసరంగా వికెట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇక నేను వెళ్తా. సార్ బా ఈ రాగుగాడు అయితే పడి పడతాడు. ఈ రగ్గాడు డిఫరెంట్ పెరిగిపోయింది. 10 పెరిగింది, 10 పెరిగింది డిఫరెంట్. మరి ఇంత వెయిట్ ఉంది. బ్యాట్ పక్కన పెడితే 2-3 సంవత్సరాలు ప్లేట్ మంచిగా ఉంది, బ్యాలెన్స్ బాగుంది. అయ్యా వెయిట్ కూడా మిడిల్లో ఉంది, బాటమ్ కూడా లేదు. బాటమ్ ఉండదు, వెయిట్ మిడిల్లో ఉంది. కరెక్ట్. క్యాచ్. టో 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 టో. ప్రవీణ్ వెళ్ళిపో. ఇంకోటి వస్తుంది. వద్దొద్దు. అక్కడ నైస్ రన్నింగ్ బాయ్. పడిపోయి అయిపోయింది, వంగిపోయాడు. necessary item for them. That's the 100% they will call them. గుడ్ బ్యాటింగ్ ప్రవీణ్, గుడ్ బ్యాటింగ్. అన్నా ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఆగి ఆడు. కాదు నజీర్ కంటే కొద్ది టైం ఇవ్వండి అని పంపించు. ఆయన ఆడలేకపోతాడు. లేదు కాదు, నేను మాట్లాడాను. మళ్ళీ వికెట్ పోగొడుతున్నాను అనవసరంగా. కంగారు పెట్టాను. పోట్లేదు నువ్వు చాలే. నజీరు పంపించానా? బ్యాట్ తెచ్చుకోండి. బ్యాట్ తెచ్చుకోండి. బ్యాట్ తెచ్చేసుకోండి. సూపర్ ఆడు వచ్చేస్తున్నాడు. మ్యాచ్ ఇక్కడ దాకా వచ్చిందట. ఉంటే ఉంది ఇప్పుడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నావు అమ్మా. వస్తున్నా దీని ఎదురుకున్నా. ఓకే సారీ. మళ్ళీ వెళ్తాడు. ఒకళ్ళు వెళ్దాం ఇద్దరం వచ్చాం. ప్రకాష్ ఏంటి సార్ నేనే నిలబడ్డా మీరు ఏందా మరి సార్ సార్ హలో సార్. అయ్యో నా ఘాటు తొందరగా అంటే నేను అవుతా మరి. తీసేయండి అన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాలన్నా? ఏదన్నా ఇది తీసేయండి, అక్కడికి ఎట్లా ఇక్కడే తిరుగుతుంది. ఇంతకుముందు కూడా బ్రదర్ వచ్చి వైర్ పైన కూర్చున్నాడు. బ్రదర్ చెప్పిన తర్వాత అప్పుడు
అవుట్ కాదు ఫస్ట్ నుంచి అందరికి కానీ నిలబడతా ఉండే అవుట్ లేదు. అది ఎట్లా వచ్చిన ఆప్షన్ అవుట్ అని రిటైర్డ్ అన్న చాలా సంతోషం బ్యాకప్ బ్యాటింగ్ ప్రకాష్ బ్యాటింగ్ బయట పెట్టు ఆడ పెట్టు క్యాచ్ అది కింద ఎత్తేయకండి పలిగిపోతుంది నేను అదే నజీర్ సార్ చెప్తానే ఉన్నారు చాలా రిస్క్ ఉరుకుతున్నారు బ్యాటింగ్ ప్రకాష్ ఎన్ని డబ్బులు మిస్ అయినాయి 6 డబ్బులు 2 వికెట్ 1 వికెట్ నజీర్ సార్
దిగకుండా ఉండాల్సిందన్న నువ్వు ఇంకో 2 ఓవర్లు ఎట్లో అట్లా అందులో అప్లోడ్ చేస్తాను